సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా సరే జాతకాన్ని నమ్మేవారు ఇప్పటికే ఉన్నారు. నిజంగా జాతకాలను ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఎవరికో తెలియదు, కానీ ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే మీ జాతకం మారుతుందని చెబుతుంటారు. అటువంటి వాటిలో జాతక శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పరిహారాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వీటిని అనుసరిస్తే మన జాతకం ఖచ్చితంగా మారుతుందని చెప్పబడుతుంది. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. మీ ఇంటి ముఖద్వారానికి ఒక మంచి రోజు బయట లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ లక్ష్మీదేవి వెనక 2 ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్లయితే మీ ఆర్థికపరమైన పనుల్లో ఆటంకాలు ఉండవు. పిలక ఉన్న కొబ్బరికాయపై చుట్టూ 7 సార్లు 7 దారాలు చుట్టి మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. పైనుంచి కిందకి క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి. ఒక మంచి రోజు అలా చేస్తే మీ అదృష్ట సమయంలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి 7 శుక్రవారాలు 7 ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామాగ్రి అనగా కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, ఇదైతే ఎరుపు రంగు జాకెట్లు దక్షిణ కానుకగా ఇప్పించండి. అలా చేస్తే మీ ఇంటికి గృహానికి మంచిదని, తప్పక లక్ష్మీదేవి వస్తుందని అంటారు. ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ఇల్లు అంతటినీ శుభ్రపరచండి. మీ ఇంట్లో ఉండే దేవుని మందిరంలో ఒక మంచి రోజు ఒక కుంకుమ భరణిలో గోమతి చక్రం అనే కుంకుమ భరణిలో ఉంచి మూతపెట్టి కదిలించకుండా దేవుని మందిరంలో ఉంచండి. దానికి పూజాది కార్యక్రమాలు ఏమీ చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవడానికి అవకాశం ఉందట. ఇక గోమతి చక్రం అనేది పూజా సామాగ్రి దొరికే దుకాణంలో లభించడం. గోమతి చక్రాలు 3 తీసుకోండి. వాటిని పొడి చేసి ఒక మంచి రోజు ఇంటి ముందర చల్లండి. మీ ఆర్థిక బాధలు తొలగిపోవడం. సాయంత్రం ఉదయం లైట్ వేసిన తర్వాత ఇల్లు చెమ్మరాదు. మూత లేకుండా డస్ట్బిన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే పగిలిన అద్దంను కూడా ఇంట్లో ఎప్పుడూ ఉంచరాదు. ఇలాంటి కొన్ని పరిహారాలను పాటిస్తే మన జాతకం తప్పకుండా మారుతుందని జాతక శాస్త్రంలో సూచించబడింది.